హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంథర్ కేవ్. ఈరోజు మనం మన చారిత్రాత్మక రామాలయాన్ని అయితే దర్శించబోతున్నాం. ఇప్పుడు మనం దర్శించబోయే ఆలయం విజయనగరం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామతీర్థంగా పిలువబడే శ్రీ రామచంద్రమూర్తి ఆలయం. దీన్ని ఉత్తరాంధ్ర భద్రాద్రిగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో రాముడికి 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని వనవాసంలో ఉన్నప్పుడు పాండవులు పూజించినట్లు చరిత్ర చెబుతుంది. కొండ కింద ఉన్నటువంటి రాముడిని వనవాస రాముడని, కొండ పైన ఉన్నటువంటి రాముడిని కోదండ రాముడని పిలుస్తారు. ఇంకా ఈ కొండపైన ఈ ఆలయంతో పాటు భీముని గుహ, సీతమ్మ తల్లి పురుటి మంచం, కోనేరు ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నట్లు ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడైతే మనం ప్రదేశాన్ని సందర్శించి దాని చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూసే ఆర్చ్లోంచి లోపలికి వెళ్ళినట్లయితే రామతీర్థం అయితే మనం చేరుకోగలుగుతాం. ఇక్కడ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరం అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం దారిలో ప్రకృతి అందాలను చూసుకుంటూ మనం ఆలయాన్ని అయితే చేరుకుందాం. మనం వెళ్తున్నప్పుడు మనకు కనిపించేటువంటి కొండ ఏదైతే ఉందో చూడండి, ఎటువంటి చెట్లు లేకుండా చాలా నునుపుగా ఓన్లీ బండను మాత్రమే కలిగి అయితే చూడడానికి చాలా ఆకర్షవంతంగా అయితే కలిగి ఉంది. అదేవిధంగా చూడడానికి చాలా భయంకరంగా కూడా అయితే ఉంది. బండలపైన జై శ్రీరామ్ అంటూ ఓం అంటూ అయితే రాసి అయితే చాలా ఉన్నాయి. మనం ఫైనల్లీ ఆలయానికి అయితే చేరుకున్నాం. ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఆలయంలోకి వెళ్ళే దగ్గర లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం నేరుగా వెళ్ళినట్లయితే మనకి ఆలయం యొక్క గాలిగోపురం అయితే కనిపిస్తుంది. గాలిగోపురం అయితే చాలా ఎత్తుగా అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ దానిపైన ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం గాలిగోపురం నుంచి ఆలయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఆలయంలోకి ధర్మ దర్శనం ఇంకా 20 రూపీస్ పే చేసినట్లయితే ప్రత్యేక దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపించే స్తంభాలన్నీ కూడా రాతితో చెక్కబడి అయితే ఉన్నాయి. ఆ రాతి పైన ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చెప్పాను కదా, ఇక్కడ కొండ పైన కూడా ఆలయం అయితే ఉందని. ఆ పైన ఉండేటువంటి ప్లేసెస్ గురించి అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే పైకి వెళ్ళాక మనం చూద్దాం. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసాం. లోపల అయితే వీడియోస్ తీయడానికి పర్మిషన్ లేదు. గుడి ప్రాంగణంలో రాముడి ఆలయంతో పాటు చాలా ఆలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మనం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్తూపానికి ప్రదర్శన అయితే చేయాలని చెప్తూ ఉంటారు. ఇంకా ఈ స్తూపం పైన మనం చూసినట్లయితే రామాయణం నుంచి అయితే శ్లోకాలు రాసి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం గుడి చుట్టూ అయితే తిరిగి చూసి అయితే వస్తాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా రాతి స్తంభాలు, రాతి విగ్రహాలతోనైతే నిండిపోయి ఉంది. కాసేపు ఆలయ అందాన్ని చూసి ఆస్వాదించండి.
ఇప్పుడు మనం అక్కడి నుంచి ఆలయం వెనక వైపు వచ్చినట్లయితే, ఆలయం వెనక నుంచి చూసినట్లయితే కిందనున్న గుడితో పాటు పైనున్న ఆలయం కూడా చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆలయం వెనకైతే మనకి ఒక కోనేరు కనిపిస్తుంది. కోనేరుకి మధ్యలో ఒక మండపం కూడా అయితే ఉంటుంది. ఈ కోనేరు అయితే చాలా లోతుందని స్నానాలు కొళాయిల దగ్గరే చేయాలంటూ వార్నింగ్ బోర్డ్ అయితే ఆలయం వారు అయితే పెట్టారు. అక్కడ నుంచి గుడి ఫ్రంట్ వైపు వచ్చేస్తూ ఉన్నప్పుడు గుడికి ఎడమ వైపున ఉమామహేశ్వర స్వామి ఆలయం కూడా అయితే చూడడానికి కనిపిస్తుంది. అక్కడ నుంచి నేరుగా మనం వెళ్ళిపోయినట్లయితే ఆలయంలోనికి మరోవైపు నుంచి ప్రవేశ ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆలయం యొక్క ప్రధాన ముఖద్వారం, కానీ దర్శనానికి మాత్రం కుడివైపు నుంచి అయితే పంపిస్తూ ఉన్నారు. ఆలయానికి కుడివైపున కేశఖండన కేంద్రం అయితే కనిపిస్తుంది. అది తలనీలాలు ఇచ్చేటువంటి ప్రదేశం. ఒక్కొక్క మనిషికి 40 రూపాయలు అయితే తీసుకొని అయితే చేస్తారట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా దూరంగా కొండ, ఇప్పుడు దానిపై పైకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే మనం కొండపైకి మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం. రండి అయ్యా రండి. కానీ మనోడు కొండతో పోలితే చాలా ఫ్రీగా ఉంది తెలిసింది. అవును, మెట్టు వాళ్ళు ఎంత పెరిగితే ఫ్రీ ఉంటుంది. అది చిన్న మెట్టు వల్ల కూడా హైట్ ఎక్కువ. కొంచెం బరువు కదండి, కష్టంగా. అన్నదీరా ఎక్కుతున్నా కదా మెట్లేదా ఫ్రీ ఉండదు కదా. రేగా జై హనుమాన్. కట్టి మొత్తానికి మనం కొండపైన ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే ఈ మెట్ల ద్వారా మనం కొండపై
ఆలయంలోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. ఆలయంలోకి వెళ్ళడానికి మెట్లు అయితే ఎక్కుతూ ఉన్నాం. ఇది పాత ఆలయం అయితే కాదు, మేబీ దీన్ని రీబిల్డ్ అయితే చేసినట్టున్నారు. గుడి యొక్క ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను, చూడండి. ఆలయం నుంచి బయటకు వచ్చినట్లయితే ఆలయం కుడి పక్కన ఒక కోనేరు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వార్నింగ్ బోర్డు కూడా అయితే ఉంది, ఎందుకంటే ఎంత లోతు ఉంది అనేది ఎవరికి తెలియదు కాబట్టి దాంట్లో దిగొద్దని అయితే వార్నింగ్ బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే కింద బండలపైనే దారి అని అయితే రాసి ఆడమక్షి తీసున్నాయి. ఇక్కడ మనకి భీముడు గుహ అనేది రాసి ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళడానికి వెళ్దాము. గృహలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే చూడడానికి చాలా భయంకరంగా అయితే కనిపిస్తుంది. బట్ అయితే లోపలికి వెళ్ళి చూసి అయితే వద్దాం మనం. గృహ చూడడానికి అయితే చాలా ఇరుకుగా అయితే కనిపిస్తుంది. చాలా అతి కష్టంగా అయితే లోపలికి వెళ్ళాల్సి అయితే వస్తుంది. కానీ మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత ఇరుగ్గా అయితే కనిపిస్తుందో గృహ. ఇలా ఒక మనిషి సరిపోయేట్టుగా మాత్రం ఉంది. చూడండి మేమంతా కూడా ఎంత కష్టంగా లోపలికి అయితే వెళ్తామో చూస్తాం.
అందుకే చూసారు కదా మేమైతే ఎంత కష్టంగా లోపల నుంచి అయితే వస్తున్నాం. మా వాడు చూడండి లిటరల్లీ పడుకొని అయితే బయటకు అయితే వచ్చాడు వాడైతే. చూడండి మా వాడు వెనక్కి వెళ్ళి కొలితే నేను కూడా అక్కడైతే ఉండిపోయాను. ఇక్కడికి వచ్చిన భక్తులు దారి తప్పిపోకుండా బండ్లపైన అయితే ఏరో మార్క్ చేసి దారిని అయితే రాసుకొచ్చారు. దాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోయి మొత్తం చూసుకుని అయితే కిందకు వచ్చేయచ్చు. చూడండి బండ్ల నుంచి ఎలా అయితే వెళ్తూ ఉన్నాము మేము. బ్యాక్గ్రౌండ్ చూడడానికి చాలా భయంకరంగా అయితే కనిపిస్తుంది కదా. అక్కడ నుంచి ఇంకా కూడా ఏరోస్ ఫాలో అవుతూ ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాం. అలా ఏరోస్ ఫాలో అవుతూ కొండ పై వరకు అయితే వెళ్ళిపోయాం. అటువైపు వెళ్ళినట్లయితే ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. బట్ మాకు కవర్ చేయడానికి టైం అయితే సరిపోలేదు. ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాల్సింది. తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న గుంటలు లింకలు గోయలు లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటు శిఖర జ్యోతి అని అయితే ఇక్కడ నుంచి మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.